బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం బేబీ జాన్. కాలిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ అయింది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తేరీ రీమేక్ గా తెరకెక్కిన బేబీ జాన్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే సడన్ గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. బేబీ జాన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీని ప్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో విడుదల చేశారు. వ్యాలంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ, తమిళ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. సుమారు 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బేబీ జాన్ తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్ గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరీ సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. కానీ బాలీవుడ్ లో భారీ డిజాస్టర్ లిస్టులో బేబీ జాన్ చేరింది.